మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. ఈరోజు విశాఖపట్నం అయితే సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ అయితే మాత్రం వచ్చింది. చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఈ చిత్రం అయితే మాత్రం అద్భుతంగా ఆనందాన్ని నవ్వులు కురిపిస్తాయని చిత్ర యూనిట్ చెప్తుంది. విశాఖ బ్యాక్డ్రాప్లో సారంగపాణి జాతకం ఎలా ఉండబోతుందో హీరో ప్రియదర్శన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సినిమా విశాఖ బ్యాక్డ్రాప్లో ఎటువంటి స్టోరీ ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రియదర్శన్ గారు, విశాఖ బ్యాక్డ్రాప్లో మీ జాతకం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాకా చాలా బాగుంది సార్. ఇవాళ సాయంత్రం కూడా అందరూ ప్రేక్షకులు అందరూ వచ్చి చూస్తే ఇంకా బాగుంటుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఎప్పుడు వచ్చినా సరే విశాఖపట్నంకి చాలా సంతోషంగా ఉంటుంది. నా చెల్లి బావ కూడా ఇక్కడే ఉంటారు, సో వాళ్ళు కలుస్తూ ఉంటాను. సో ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. అండ్ మా జాతకం అందరిది బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అంటే స్టోరీ లైన్ ఏ విధమైన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది? అన్ని వర్గాల ప్రేక్షకులకి, ఎందుకంటే కామెడీ అందరూ చూస్తారు, తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ అందరూ అన్ని చాలామంది తెలుగు వాళ్ళు కామెడీని ఇష్టపడతారు. ప్రతి సినిమాలో మనం కామెడీ కోసం చూస్తూ ఉంటాము. సో అందరికీ నచ్చుతుందని నాకు బలమైన నమ్మకం ఉంది. సో ప్రేక్షకులు వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు స్టోరీలు ఎంచుకోవడంలో విభిన్నమైన స్టోరీలు ఎంచుకుంటారు. ఇది కూడా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో. డిఫరెంట్గా సినిమానే డిఫరెంట్గా ఉండబోతుంది. సో అందరికీ నచ్చుతుంది అనేది నా నమ్మకం. అందుకని చేయడం కూడా జరిగింది. సో చూస్తే ఇంకా బాగుంటుంది. మొన్న ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు కోర్టు సినిమా ద్వారా. దానికి మించి ఉండబోతుంది అనొచ్చు. అంటే రెండు వేరు సినిమాలు సార్. అది వేరు, ఇది వేరు. దానికి మించి అంటే అది ఒక విధమైన ఎంటర్టైన్మెంట్, ఇది ఒక విధమైన ఎంటర్టైన్మెంట్ సార్. సో డెఫినెట్లీ అందరూ హ్యాపీగా నవ్వుకోబోతున్నారు. అదైతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. పోస్టర్ చూస్తేనే ఉంది హాస్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి. మీతో పాటు ఇంకో హాస్య నటుడు ఉన్నారు. ఇద్దరున్నారు, హర్ష ఇంకా నేను. సో హర్ష ఇంకా కిషోర్ గారు ఇద్దరు చాలా గొప్ప నటులు, మీకు తెలిసింది. పైగా హర్ష ఇక్కడ వైజాగ్ ప్రాంతాన్ని కాస్త ఎక్కువ ఈ కొద్ది కాలంలో చాలా ఎక్కువగా ఎదిగిన కమీడియన్. అతను నా స్నేహితుడు, నా తమ్ముళ్ళు అంటాడు. చాలా గొప్ప విషయం అది. సో వారితో వర్క్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. అంటే వెన్నెల కిషోర్తో మీకు ఎలా ఉంటుంది బాండింగ్? సినిమాలు ఎలా కుదిరింది? సినిమాలో అయితే అద్భుతంగా కుదిరిందండి. బయట కూడా చాలా మంచి స్నేహితుడు ఆయన. ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా అద్భుతంగా చేశారండి. మేము చూస్తే తెలిసిపోద్ది. అసలు అది బాగా నవ్వుకుంటారు అందరు. దర్శకుడితో మీరు ఫస్ట్ టైం చేయడం అసలు ఎలా ఉంది? ఆయనతో చాలా బాగుంది. చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు తీసుకున్న దగ్గర నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడు అని పేరు ప్రఖ్యాతలు సంపాదించి వాళ్ళందరినీ తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, తెలుగు సినిమాకి చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఇట్లాంటి సినిమాలు తీసి. ఆఖరికి ఒకటి చెప్పండి, ప్రేక్షకులకి ఏ విధంగా జాతకం చెప్పబోతారు? ఆనందంగా చెప్పబోతున్నాను సార్. జాతకం థియేటర్స్కి వెళ్ళే చూడాలంటారు? అంతే సార్, థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. హీరోయిన్ రూపా గారు కూడా ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ సినిమా ఆవిడకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నమస్తే మేడం. నమస్తే అండి. ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఫుల్ అంటే సినిమా ఎంత ఎంజాయబుల్గా ఉంటుందో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఎంత ఫన్ ఉంటుందో, ఐ థింక్ షూటింగ్ సెట్లో కూడా మేము అంతే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉండేది మా అందరికీ. మేబీ అదే సినిమాలో కూడా మీకు రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుంది. సో ఈ సినిమాలో ముగ్గురు కామెడియన్స్ ఉన్నారు. అంటే ముగ్గురు సూపర్ కామెడీ చేస్తారు. ఎలాంటి కెమిస్ట్రీ కుదిరింది? యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇందాక అడిగినట్టు దీనిలో ఉన్న యాక్టర్స్ అందరూ చాలా సీనియర్ యాక్టర్స్ అండి. లైక్ ఆల్రెడీ చాలా ఫిల్మ్స్ కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలకి వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. నాకు ఇది చాలా కొత్త. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య తర్వాత ఒక ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్ నేను చేసింది ఇదే. సో నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్. సో నాకు చాలా బిగ్ ఆపర్చునిటీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ యాక్టర్స్ చాలా ఓన్ చేసుకొని చేసేవాళ్ళండి మనల్ని. ఎప్పుడు కొత్తగా వచ్చిందనే ఫీలింగ్ ఎప్పుడు నాకు ఇవ్వలేదు. సో మేబీ ఆ కంఫర్ట్ జోన్ వల్ల, ప్లస్ నేను తెలుగు అమ్మాయిని అవ్వడం వల్ల ఈజీగా కామెడీకి కానీ వాటికి కానీ మేము అందరం సింక్ అయ్యి చేయగలిగాం ఈజీగా. ఏదైతే ప్రియదర్శన్ గారితో ఎలా ఉంటుంది, మీ సన్నివేశాలు ఎలా ఉండబోతాయి? చాలా బాగుంటాయండి. చాలా అంటే ప్రియదర్శి గారితో చేయడం చాలా మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి. ఇదే వేస్తారండి తమ్నేల్. అయ్యయ్యో. సో చాలా బాగా అనిపించిందండి. అంటే బేసికలీ
ఆ సినిమాలో మైథిలి క్యారెక్టర్ వచ్చి హుండై షోరూమ్ యొక్క మేనేజర్, తను మెయిన్ మేనేజర్. సో లైక్ దర్శి కానీ హర్ష కానీ వెనల్ కిషోర్ కానీ వీళ్ళందరూ అంటే మా టీంలో వర్క్ చేస్తారనమాట. సో టు రైట్ అంటే వాళ్ళ స్టేటస్లో కానీ వాళ్ళ నాలెడ్జ్లో కానీ డిఫరెన్సెస్ ఉన్నా వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వాళ్ళ ప్రేమ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్లస్ నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఆడపిల్ల మైథిలి క్యారెక్టర్. అంటే మైథిలికి నేను ఎక్కువ రిలేట్ అవ్వగలను. నాలాంటి అమ్మాయిలు చాలామంది థియేటర్కి వెళ్ళినప్పుడు అరే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను మైథిలిలానే ఆలోచిస్తాను కదా, మైథిలిలాగే చేస్తాను కదా అని 100% రిలేట్ చేసుకునే క్యారెక్టర్. సో అమ్మాయిలందరూ వాళ్ళని వాళ్ళు చూసుకోగలిగినప్పుడు ఐ థింక్ దట్ ఈస్ వాట్ సినిమా ఈస్. రియల్ లైఫ్కి దగ్గర ఉండడమే కదా సినిమా అనేది. ఇప్పుడు అలాగే లైక్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా. సో నా క్యారెక్టర్ని అంతే ఇష్టపడతారు, అంతే రిలేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. పోస్టర్ చూస్తేనే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ముగ్గురుతో పాటు మీరు ఉన్నారు, అటు నలుగురు కనబడుతున్నారు. సినిమా అంతా నలుగురే కనిపిస్తారా? సినిమా బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది? సినిమా మొత్తం నలుగురే కాదు, సినిమాలో ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి. చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమాలో. బట్ ద థింగ్ ఈజ్ మెయిన్గా కీలక పాత్రలు వహించేది నలుగురు అవుతారు. సినిమాని మలుపులు తిప్పేది, సినిమా మేజర్ ట్విస్ట్ అన్ని వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఆ నలుగురిని ఎక్కువ చూస్తున్నారు. ఓవరాల్గా చెప్పండి, సినిమా మా ప్రేక్షకులకి ఎలా ఆకట్టుకుంటుంది? సాయంత్రానికి ప్రీమియర్స్ పడుతున్నాయి వైజాగ్లో. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఐ థింక్ చాలా రోజులైందంటే నాకు ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం పర్సనల్గా. సో చాలా రోజులైంది ఒక ఫుల్ ఫన్ ఆన్ ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి. ఐ థింక్ ఈ సినిమా గురించి నేను చేయడం కాదు, బయట ఒక ఆడియన్గా అయినా కూడా ఇలాంటిది ఒక సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేనైతే థియేటర్కి వెళ్ళి వాచ్ చేసేస్తాను. మైండ్ రిలాక్సేషన్, ఎన్ని యాక్షన్ సినిమాలు చూసినా, ఎంత గ్రాండ్ సినిమా చూసినా ఒక మంచి కూల్ ఎంటర్టైనర్ చూసినప్పుడు ఆనందంగా నవ్వుకొని 3 గంటలు బయటకు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో సారంగపాణి కూడా అలాంటి ఒక సినిమానే. సో ఫుల్ ఎంటర్టైన్ అయ్యి హ్యాపీగా ఒక పీస్ఫుల్ మైండ్తో బయటకు వస్తారు. సో తప్పకుండా ఈ సమ్మర్లో ఒక చల్లనైన సినిమా సారంగపాణి జాతకం. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. సారంగపాణి జాతకం అయితే మాత్రం ఫుల్లీ ఎంటర్టైన్మెంట్గా విశాఖ బ్యాక్డ్రాప్లోనైతే సినిమా జరుగుతుంది. సినిమా చూసిన వాళ్ళకి పైసా వసూలు, ఫుల్ కామెడీతో మాత్రం ఈ సినిమా ఉంటుందని చెప్పి చిత్ర యూనిట్ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.